మాల ధరించిన వారు స్త్రీలను ముట్టుకున్న మద్యం మత్తు పదార్థాలు సేవిస్తే ఏమవుతుంది? ఎవరైనా చేస్తారా అలా? ఇంతవరకు ఎప్పుడైనా చేశారా? మద్యం మట్టు పదార్థాలు ఇలాంటి అసాంఘికమైన చేశారా? అబద్ధం. ఈ ప్రశ్న ఖండించదగ్గంది. అలాంటి ప్రశ్న ఎక్కడ సమాధానం ఉంటే కూడా దాన్ని చెప్పకండి. మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా? ఎవరు చెయ్యరు. మద్య మాంసాలు తీసుకోరు. ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే పవిత్రమైన దీక్ష. అలాంటిది ఎక్కడ జరగలేదు, నా దృష్టికి కూడా రాలేదు, జరగదు. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో ఏ సందర్భంలో వెంటనే మాల తీసేయాలి? దీక్షా సమయంలో ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అకాల మరణం జరిగినప్పుడు ఖచ్చితంగా మాల తీసేయాలండి, అదొకటి. తర్వాత వారి యొక్క సొంత కూతురు మెచ్యూర్డ్ అయినప్పుడు ఆయనకి దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మాల తీసేయాలి. శరణమయ్యప్ప. ఖచ్చితంగా మాల అయిపోయారండి. మేనత్ అండి, తండ్రితో పట్టినటువంటి యొక్క అక్కను చెల్లిలో అక్కడ మేనత్ కదా, చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చేసి ఉంటారు కదా, కాబట్టి 13 రోజులు సూతకం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రితో పుట్టినవారు కాబట్టి ఖచ్చితంగా మాల అయిపోయాలి. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప మాల వేసినప్పుడు నల్ల వస్త్రాలు తీసుకోవాలి. స్వామి, అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. అన్ని వస్త్రాలు ధరించవచ్చు, ఇదే ధరించాలి అదే ధరించాలి లేదు. కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు. స్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది, నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప. అన్ని వస్త్రాలు ధరించవచ్చు. శబరిమలలో పూజ చేసే పూజారులు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు. దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు. కాబట్టి వస్త్రం కాదు, ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ వస్త్రం ధరించడంలో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మనం అందరం కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడైనా చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, కళ్ళకి ఇలా అద్దుకుంటాం. ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది, చాలా పవర్ఫుల్ కలర్ అనమాట అది. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల మెడలో తెగితే ఏం చేయాలి? మెడలో తెగితే తెగుతుందా? ఒంట్లో భయం ఉంటే తెగుతుందా? మాల తెగొచ్చా? మన ఇంట్లో అమ్మ, తల్లి, చెల్లెలు, భార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది. ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటి ఇప్పుకుంటారు. తెగకూడదు. పొరపాటుగా తెగిలిందంటే అది టెక్నికల్గా తెగి ఉంటుంది. కాబట్టి 2 మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు. ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. అందుకే కొనుక్కునే మాలనే నాసి రకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఉన్నవారు ఏ దిశలో నిద్రించాలి? అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి? ఏ దిశలో భగవంతుడు లేడు, ఇందుగలడు అందులేడని సందేహం ఉండదన్నారు కదా. ఏ దిక్కైనా నిద్రపోండి, కనీసం నిద్రపోండి చాలు. ప్రశాంతంగా నిద్రపోండి, ఫోన్లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు నిద్రలో వీరస్ఖలనం జరిగితే ఏం చేయాలి? ఎలా కలుగుతుంది? వీర్యస్ఖలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకటే శత్రువు 2 ఇబ్బందులు పెడుతున్నాడు. మీ నోరు కంట్రోల్గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది, మీ నోరు కంట్రోల్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో బాగుంటుంది. ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి. దానివల్లనే ఈ వీర్యస్థలనం అవుతుంది. వీర్యస్థలనం అయిపోయిందని అనుకోండి, మళ్ళీ ఒకసారి అప్పుడు స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 41 రోజులే. అక్కడితో బ్రహ్మచర్యం పోయింది కదా, కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే. శరణమయ్యప్ప. మాలలో ఉన్నప్పుడు మాంసం వ్యాపారం చేయవచ్చా? ఇది వచ్చి కుల వృత్తి అండి. నేను దీక్షలో ఉండగా కుల వృత్తి చేయొచ్చా అంటే 100% చేయాలండి. మీరు కుల వృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి. మాంసం అన్నారు, మాంసమే కాదండి, బార్బర్స్ ఉంటారు, మాంసం ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వృత్తిపరంగా ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా, ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు. కాబట్టి వృత్తి వేరు, దీక్ష వేరు. దీక్ష మీకోసం చేస్తున్నారు, వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు. కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్గా చేయవలసిందే. శరణమయ్యప్ప. గురుగారు, మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు. ఒకవేళ భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలంటే? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కరికైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి, లేకుండా ఏం లేదు. ఒక్కరికైనా పిలిచి భోజనం పెట్టండి, తప్పేం లేదు. ఓ ఆర్భాటాలు, ఆడంగాలు, హంగులంతా చేసి అప్పు చేసి అప్పు అవ్వకండి. శరణమయ్యప్ప. భిక్ష చేసే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? భిక్ష చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు పాటించాలి. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే, ఆ భిక్ష చేసే వడ్డిచ్చే వాళ్ళు కానీ, కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి. కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన చైర్ లాంటిది వేసుకొని కూర్చోండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే. కానీ ఖచ్చితంగా అయితే
కిందనే కూర్చోవాలి. కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి. ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. మనం మాల వేసుకున్నాం కదా, మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు. ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చేటట్టుగా హే భూమాదేవి, నాలో స్వామివారు ఉన్నారు, ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నా అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పిన తర్వాత స్వామివారి నామస్మరణ చేసి, స్వామి నేను ఈ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్నాను, నేను ఆహారం తీసుకుంటానని చెప్పి ఆహారం తీసుకోవాలి. మౌనేన భోక్తం, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. తర్వాత భోజనం అయ్యాక అమృతాభిధానమసి కొంచెం నీళ్ళు తీసుకొని హే భూమాదేవి నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది, మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చు అని చెప్పేసి నీళ్ళు తిప్పాలి. ఈ యొక్క స్వామివారు భోజనం చేసే ఆకుని ఇంట్లో భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయచ్చు, చాలా మంచిది. ఎవరు లేరా మీకు మీరే ఆకు వేయండి, సేవ చేయండి, శ్రద్ధాభక్తులు చేయండి. స్పైసీ ఫుడ్స్ వాడకూడదు, నాన్ వెజిటేరియన్ ఉండకూడదు, ఉల్లిపాయలు ఉండకూడదు, ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా 40 రోజులు. కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి. శరణమయ్యప్ప. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే అమ్మ లేనిదే అయ్య లేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లిగారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే. కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. గురుగారు, అయ్యప్ప స్వామికి బాలలు అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకని మాల వేసుకోకూడదు? ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరే అన్నారు బాలలు. ఆ బాలలు అందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మేము మొక్కుకున్నామండి, మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. శరణమయ్యప్ప. గురుగారు, షూట్ల కోసమో లేకపోతే ఒక వీడియో కోసమో చాలా మంది పిల్లలకి మాల వేసి వీడియో తీస్తూ ఉంటారు, ఒక రోజు మాల. అవి చేయొచ్చు అంటారు, చేయకూడదు? తప్పండి, అలాంటిది ఎవరు చేయరండి. 1 డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చింది అంటే ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు, దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కిను 1 డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప.